రిజర్వేషన్ల రద్దుకు కుట్ర జరుగుతోందన్న సీఎం రేవంత్ రెడ్డి విమర్శలకు కౌంటర్ ఇచ్చారు ఎంపీ అరవింద్. ముస్లిం రిజర్వేషన్లు తీసేసి ఎస్సీ ఎస్టీ బీసీలకు పంచుతామన్నారు. కుట్ర చేసి బీసీ జనాభాను లెక్కించకుండా ఈ దేశంలో ఉన్న అన్ని రిజర్వేషన్లను రద్దు చేయాలని కుట్ర జరుగుతుంది. ఎక్కడ కూడా ఈరోజు వరకు ఏ రాష్ట్రంలో కూడా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చెయ్యము, వాళ్ళ జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు పెంచుతామని ఎక్కడ కూడా మాట్లాడడం లేదు. రేవంత్ రెడ్డి గారు ప్రజల్ని మభ్యపెట్టి మీరు 64 సీట్లు వచ్చినాయి, మీకు మళ్ళీ మభ్యపెడితే ఇక్కడ మభ్యపెట్టేటోళ్ళు ఎవరు లేరు. హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు స్పష్టంగా చెప్పినారు, ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తాం, ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు పంచిపెడతామని. హిందీ రాకపోతే హిందీ వచ్చేటోడిని కూర్చోబెట్టుకొని ట్రాన్స్లేషన్ చేయించుకో. ఈరోజు రిజర్వేషన్లను రద్దు చేయాలన్న కుట్రలో భాగంగా ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని, ఆర్ఎస్ఎస్ యొక్క మనువాద సిద్ధాంతాన్ని భారతీయ జనతా పార్టీ అమలు చేయడానికి ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ ను కలవండి. మాతృత్వం కల నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి. రిజర్వేషన్ రహిత దేశంగా ప్రకటించడానికి 400 సీట్లు కోరుకుంటున్నారు. ఆర్ఎస్ఎస్లో ఎక్కడ కూడా లేదు రిజర్వేషన్లు లేకుండా ఉండాలని, అస్సలు లేనేలేదు. ఎక్కడ పనికి మాలిన మాటలు బంద్ చేసేయి. ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు పెంచడమే కాకుండా ఆర్థికంగా వెనకబడ్డ అగ్రవర్ణాలకు కూడా రిజర్వేషన్ ఇచ్చిన ఘనత మాది, భారతీయ జనతా పార్టీది. వక్ఫ్ బోర్డు లాంటి దుర్మార్గపు చట్టాలు పెట్టిన దుర్మార్గులు మీరు. వక్ఫ్ బోర్డు చట్టం కూడా తీసేయాలి. బాజాప్తా నరేంద్ర మోడీ గారికి బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చి వక్ఫ్ బోర్డు చట్టం కూడా మనము రద్దు చేసుకోవాలి.